హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు ఇంటర్వ్యూలో మన ముందు ఒక కొత్త జంట అయితే ఉన్నారు. ప్రేమ అనే ప్రయాణాన్ని అద్భుతంగా కంప్లీట్ చేసుకొని పరిణయం అనే ప్రయాణంలోకి అడుగు పెట్టబోతున్నారు. మరి ఈ ప్రయాణంలోని ఎన్ని ఒడిదొడుకుని దాటుకొని సక్సెస్ ఎప్పుడు సాధించారు, ఎలా సాధించారు, అసలు మన హీరో ఎన్ని కష్టాలు పడ్డారు ఈ ఉషా పరిణయాన్ని దక్కించుకోవడానికి, మీరందరూ కూడా చూడాలి అంటే August 2 థియేటర్స్ లో ఉషా పరిణయ సినిమాని చూసి చూడండి. అండ్ ఇప్పుడు మన ముందు అయితే హీరోయిన్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడితే చాలా విషయాలు తెలుసుకున్నాం. లెట్స్ గో. హలో. హాయ్ అండి. హాయ్ ఉషా గారు, మీ గురించి మా వాడి పడ్డ కష్టాలు ఇన్ని ఆ కష్టాలకి చివరికి సక్సెస్ దొరికిందా లేదా చెప్పండి. అంటే ఉషాగా చెప్పండి, తన్విగా తర్వాత Okay. కావాలి. అది తెలుసుకోవాలంటే August 2 థియేటర్ లో మీరు చూడాలి. యా. బట్ అంటే ఉషా గురించి ఇన్ని కష్టాలు పడ్డాయి ఎంతవరకు బెస్ట్? ఉషా లాంటి వర్త్ ఇట్. మెయిన్ గా మీ సినిమా చూస్తుంటే జిలేబీ కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఉషా పర్ణయ్ కానీ ఆ లవర్ బాయ్ గా చాక్లెట్ బాయ్ గా మంచి ఫన్నీ టోన్ ఉంటుంది. కామిక్ జోన్ లో ఉంటూనే సినిమాని మంచిగా తీసుకెళ్తూ ఉంటారు. బట్ హౌ డూ యూ ప్రిఫర్ దిస్ జోన్? అంటే ప్రతి యాక్టర్ కూడా ఉంటుంది కదా, సో నాకు కామెడీ కూడా బాగా టచ్ అవుతుంది, యాక్షన్ కూడా బాగా చేయగలరు మీరు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? అంటే ఫస్ట్ యాక్టర్ అవుదాం అని అనుకున్నప్పుడే ట్రైనింగ్ అవి ఇవి అంతా జస్ట్ క్యాజువల్, అంటే యాక్టింగ్ పరంగా కాదు, కానీ డాన్సెస్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ స్టంట్స్ ఇవన్నీ చేయడం సరదాగా ఉండేది. అలా సరదాగా స్టార్ట్ అప్ అయింది. బట్ తెలియకుండా ఓకే దీనికోసం అనేది నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. చాలా బాగుంది. మా ఇద్దరికి కూర్చోబెట్టే నరేషన్ ఇచ్చారు. చిన్నప్పుడు లాస్ట్కి వెళ్ళేటప్పటికి చాలా ఆ ఫీలింగ్ నేను బయటికి చెప్పడం నాకు ఇష్టం లేక, బట్ చాలా చాలా హెవీగా అనిపించింది. అంటే మెయిన్గా మీ ఆడిషన్స్ వెనకాల చాలా పెద్ద యుద్ధమే జరిగింది అని తెలిసింది. అది చివరికి ఎలా గెలిచారు ఒక వీరురాలుగా, అది బాగా తెలుసుకోవాలి. యా, అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండింది. సో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా కొన్ని ట్రై చేశాను, ఏం కుదరలేదు. తర్వాత కూడా ఇచ్చాను, కొన్ని నాకు నచ్చలేదు, చాలా మటుకు వాళ్ళకి నచ్చలేదు. సో అలా ఇప్పుడు ఇది కుదిరింది. విజయభాస్కర్ గారు డెఫినెట్లీ ఉషా పర్ణయ్ అనేది సార్ కూడా లవ్ అనే దానికి ఒక డిఫరెంట్ పర్సెప్షన్ నేను చూపించబోతున్నా. లేదా లవ్ అనే మీనింగ్ ఏంటో నా పర్సెప్షన్, అది ఉషా పర్ణయ్ అన్నారు. బట్ మీరు వింటున్నప్పుడు యంగ్స్టర్స్ గా మీకు ఇప్పుడు లవ్ అంటే డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటుంది కాబట్టి వాట్ ఇస్ ద ఉషా పర్ణయ్ లవ్ స్టోరీ, అంటే జర్నీ అనేది ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అంటే మనం కొన్ని క్యారెక్టర్స్ చూసినప్పుడు మనకి గుర్తుండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో సినిమాలు ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, కానీ అంటే నాకు ఇప్పుడు వేరే వేరే సినిమా పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది టర్మ్స్. లవ్ అనేటప్పటికీ ఇద్దరి మధ్య ఈక్వేషన్. దిస్ ఈజ్ హిస్ డెఫినేషన్ ఆఫ్ లవ్. అంటే ఆయనకి ప్రేమ అనేది ఎలా ఉండాలి, అసలు అది ఎందుకు ప్రేమ అనేది ఆయన స్టైల్లో ఆయన చెప్పారు. సో అండ్ డెఫినెట్లీ ఇంతకు ముందు కూడా చూసాం మనం వేరే మూవీస్లో, కానీ అవన్నీ ఎందుకు అంత బ్లాక్ బస్టర్స్ అయినాయి అని ఇప్పుడు ఆలోచించుకుంటే మాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక సీన్ బాగుందనో, ఓ డైలాగ్ బాగుందనో కాదు, అంత డెప్త్ ఉంది కాబట్టి, అంత డెప్త్ తీసుకొస్తారు కాబట్టి, అండ్ అది ఆయనలోనే ఉంది. సో అది ఎప్పుడైతే బయటకు వస్తుంది అనేది మాకు చాలా ఎక్సైటింగ్. ఆయన ఇలాంటి కంటెంట్ పట్టుకున్నారంటే అబ్బా ఓకే పట్టారు, జాక్ పాట్ పట్టారు అనే ఫీలింగ్ అట్లా మనిషిగా ఆయనలో ఉంది. సో ఆయన ఎలా ప్రేమించాలని అనుకుంటారు, ప్రేమ అంటే ఎలా ఉండాలనుకుంటారో ఈ సినిమా అలా ఉంది. యాక్టర్స్ గా కాకుండా ఆడియన్స్ గా కొంచెం విజయభాస్కర్ గారు లాంటి ఫిల్మ్స్ మిస్ అవుతున్నారు మీరు కూడా? నేను ఆడియన్స్ గా చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే విజయభాస్కర్ గారు, కృష్ణవంశీ గారు, శ్రీకాంత్ అడ్డాల గారు, ఆ స్లాట్ మళ్ళీ ఇప్పుడు మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. సార్ లాంటి వాళ్ళు వస్తే నేను ఫీల్ అవుతుంది. బట్ ఆడియన్స్ గా మీరంతా మిస్ అవుతుంది. ఎలాంటి ఆడియన్స్గా ఖచ్చితంగా చాలామంది ఎక్కడ కనిపించినా, ఎవరు కనిపించినా, ఫ్రెండ్స్ కానీ తెలియని వాళ్ళు కానీ వచ్చి చెప్తా ఉన్నప్పుడు దాని గురించి చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అంటే ఆయన ఏం మ్యాజిక్ చేశారో ఆయనకు కూడా తెలియదు. ఈజ్ అన్అవేర్ ఆఫ్ అవునా అవునా అని జస్ట్ అట్లా వింటూ ఉంటారు. అండ్ డెఫినెట్లీ ఎన్నో రకాల సినిమాలు వస్తున్నప్పుడు ఇట్లాంటి టైంలో మళ్ళీ జస్ట్ గివింగ్ దట్ ఆ చిన్న వింటేజ్ ఫీలింగ్, అది ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ నేను ఆడియన్స్గా అడిగారు కాబట్టి ఖచ్చితంగా మిస్ అవుతున్నా.
యాజ్ అ సన్ అయితే నేను పెద్ద మిస్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఎవ్రీడే ఇంట్లో చూస్తాను. నాకు ఎవ్రీడే అదే కామెడీ ఉంటుంది, ఎవ్రీడే నేను చూసి జస్ట్ హ్యాపీ. నేను ఎక్కడికి ఏవి కొత్తగా ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఉంటే చాలు. అంటే స్టార్టింగ్ జర్నీలోనే విజయ్ భాస్కర్ గారు లాంటి లెజెండ్ తో వర్క్ చేశారు. ఈ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఫ్యూచర్ ఫిల్మ్స్ లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. బట్ హౌ నర్వస్ యు ఆర్ అంటే ఆన్ సెట్స్ కి వెళ్తున్నప్పుడు విజయ్ భాస్కర్ లాంటి డైరెక్టర్ గారితో వర్క్ చేయబోతుంది, హౌ ఐ ప్రిపేర్ మై క్యారెక్టర్? నేను ఉషా క్యారెక్టర్ మీదే సినిమా అంతా రన్ అవుతుంటుంది, నా క్యారెక్టర్ కి మీరే ప్రాణం కాబట్టి హౌ డు యు ప్రిపేర్ యువర్ సెల్ఫ్? యా అంటే 1 month ముందే నన్ను సెలెక్ట్ చేశారు మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు. సో అప్పుడు ఒక 1-2 days వర్క్ అంటే 1-2 times వర్క్ షాప్ కూడా చేసాము. అండ్ సార్తో ఎక్కువ మాట్లాడడం అలా జరిగింది. సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ సార్ అనమాట. కానీ ఫస్ట్ డే ఆబ్వియస్లీ యూనో ఇంత పెద్ద మూవీ యూనో ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూశాను, దీనికి జస్టిస్ చేయాలి, అవన్నీ థాట్స్ ఉండినాయి. చాలా కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. కానీ ఫస్ట్ షాట్ తర్వాత అలవాటు అయిపోయింది ఇంకా. అండ్ ఎవ్రీబడి క్లాప్డ్ ఫర్ హర్. యా నా తను ఫస్ట్ షాట్ పర్ఫామ్ చేయందంటే అందరూ ఇంకా మనకి లుక్లు ఉంటాయి కదా, చూసి నేర్చుకోవాలి. బట్ డెఫినెట్లీ మీ ఇద్దరి మధ్యన ఈ బ్రోకర్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫన్ బ్యాంటర్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా. బట్ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ అంటే స్టార్టింగ్ లోనే లేకపోతే సినిమా కంప్లీట్ అయినప్పుడు ఇంత క్లోజ్ అయ్యారు? ఏం లేదు, ఫస్ట్ నుంచే తను ఫస్ట్ డే వచ్చినప్పుడు తను అసలు ఏం మాట్లాడలేదు పెద్దగా. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. నేను ఫస్ట్ 2 times తను వచ్చి డాడీని కలిసినప్పుడు నేను లేను. నేను అసలు మీరు ఎవరో ఒకరిని మీరు చూసి సెలెక్ట్ చేయండి, నాకు దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. 3rd time వచ్చినప్పుడు కలిసాము. ఇంకా అప్పుడు తను చాలా క్వైట్గా ఇట్లా ఉండింది. మా డాడీ ఏమో సరే యాక్టింగ్ చూడడానికి అంతా బాగుంది, ఓకే యాక్టింగ్ అంతా ఓకే, తను ఏంటి మాట్లాడలేదు, నాకు భయం వేస్తుంది, రేపు పొద్దున అక్కడికి వచ్చి డైలాగులు చెప్తుందా, మీరు వదిలేండి నేను మాట్లాడేస్తానని. నేనేం ఫీల్ అయిపోయానంటే మనం ఇప్పుడు ఈ అమ్మాయితో చాలా మాట్లాడించాలి, మన టాలెంట్ అంతా బయట చూపించాలి. 3rd meeting అయిపోయింది, 4th meeting ఏదో 5th meeting నుంచి నేను పక్కన వచ్చిన అబ్బాయి ఏం మాట్లాడుతూనే ఉంది. మాట్లాడనండి మీరు అంత ఫీల్ అవుతుంటే. అయ్యో భలే వాళ్ళు, మీరు మాట్లాడాలని మా కోరిక. చూసారా ఇన్సైడ్ మాట్లాడితే వస్తుంది శ్రీకమల్ గారికి. ఇప్పుడు మీరు చెప్పండి మీ ఇన్సైడ్ టాక్స్ ఏంటి శ్రీకమల్ గారితో? ఆ బ్రోకర్ ఎలా వర్కౌట్ అయింది మీకు? చాలా ఈజీగా అంటే కంఫర్టబుల్గా హీ మేడ్ మీ ఫీల్. అంటే నాకు ఎవరిదైనా వైబ్ నచ్చితే ఇంకా నేను మాట్లాడతాను, నచ్చకపోతే అస్సలు మాట్లాడను నేను. సో యా అండ్ ఎప్పుడు జోక్స్ వేస్తూ ఉంటారు అండ్ ఆల్సో అలా నవ్వుతూ షూటింగ్ అయిపోయింది, అలా సాగిపోయింది. సో అందుకే నా మా ఇంటర్వ్యూ తక్కువ మాట్లాడుతున్నారు. మీరు కెమెరా ఆన్ చేసిన తర్వాతే కదా ఈ చేంజ్, ఆన్ చేయక ముందు మీరు చూసారు కదా. ముదురు మనందరం లేట్. ఆవిడ 2nd class లో ఉన్నప్పుడే ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కి ప్రాక్టీస్ చేస్తుంది. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ హిమ్ దట్ యు ఆర్ దట్ టాలెంటెడ్. యా బట్ ఐ వాంట్ నో దట్ వన్ థింగ్, అంటే మీరు 2017 లో హైదరాబాద్ కి రావడం జరిగింది, వి నో దట్. బట్ అక్కడ దట్ కాన్ఫిడెన్స్ మోస్ట్ ఆఫ్ యూ అండ్ అనదర్ లెవెల్ తీసుకెళ్తూ ఉంటారు. బట్ ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎలా బిల్డ్ చేసుకుంటారు అట్ దట్ స్టేజ్? ఇంకా అందరూ భయపడుతూ ఉంటారు ఆ స్టేజ్ మీద కాన్ఫిడెన్స్. నేను లోపల చాలా భయపడ్డానండి, బయటకి అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలని. అండ్ ఎలాగో అందంగా ఉంది కదా, సో తన కాన్ఫిడెన్స్ వేరు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఏదో చెప్పాలని చెప్తుంది అంతే. మీరు ఆ వాక్ చూడండి. యా దట్ ఈస్ ట్రూ, ఐ సా యువర్ వాక్, దట్ ర్యాంప్ వాక్ ఇన్ యూట్యూబ్. అందులో మీరు ఫస్ట్ రౌండ్ ది చూడండి నేను ఎలా నడిచాను. అండ్ దెన్ నేను చాలా ఫీల్ అయ్యాను, అలా నడిచాను ఏంటి అంత నర్వస్ గా, యునో 2nd round ఇరగొట్టాలని. అలా మీరు ఫస్ట్ రౌండ్ డెఫినెట్లీ కమల్ అన్న అంటే మెయిన్ గా యాజ్ అన్ యాక్టర్ గా మనం ఒక సినిమాకి మనం చేసిన మిస్టేక్స్ కానీ ప్రోస్ ఇవన్నీ తెలుసుకుంటుంటాం కదా. ఫ్రమ్ జిలేబీ టు ఉషా పర్ణాకి వాట్ యు చేంజ్ యువర్ క్యారెక్టర్ యాజ్ యాక్టర్ గా? అంటే నిజం చెప్పాలంటే అది నా చేతిలో ఉండదు, నాకు వచ్చే క్యారెక్టర్ బట్టి ఉంటుంది. నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఐఎమ్ గోయింగ్ టు గో ఆల్ ఇన్, అందులో డౌట్ ఏం లేదు. సో అది ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో చూద్దాం మనకి ఎట్లాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఇందులో మనం ఏస్ చేసామా లేదు అది మీరు చెప్పాలి. బట్ మీరైతే టైలర్ మేడ్ లా మాకు కనబడతారు, ఏ క్యారెక్టర్ టర్న్ అయిపోతుంటారు. జిలేబీలో ఆ హోటీస్ తో కానీ లేకపోతే కొంచెం స్టైలిష్ ఎక్కువ కనబడుతుంటారు. అండ్ ఎక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఉషా పర్ణ క్యారెక్టర్ గ్రేట్. బట్ డెఫినెట్లీ ఫాదర్ లోనే బ్యాక్ చేస్తున్నారు కదా, ఆ పర్సనల్ కి ఆ ప్రొఫెషనల్ కి లైన్ ఎంతవరకు ఉంటుంది అనేది మీరు ఆన్ సెట్స్ కి వెళ్తున్నాం?
అంటే ఆన్ సెట్స్కి వెళ్ళినప్పుడు అఫ్ కోర్స్ ఐ డోంట్ కాల్ హిమ్ Yes. డాడీ అండ్ ఆల్, ప్రొఫెషనల్గా ఉన్నట్టే ఉంటుంది. వీళ్ళందరికీ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. అఫ్ కోర్స్ నాకు చాలా ఈజీ, బట్ మా ఇద్దరు ఈక్వేషన్ వల్ల నాకు ఏదైనా చెప్పినా కూడా అమ్మాయికి చెప్పినంత స్మూత్గా చెప్పరు. ఏమ్మా కొంచెం ఇలా చేయమ్మా అని చెప్తారు తనకి. ఓకే సార్, నా దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి అర్థమవుతుందా? సో ఆ ఈక్వేషన్ వల్ల ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి అనేది ఈ సినిమానే కాదు ఏ సినిమా అయినా. అండ్ నాకు ఇది చాలా ఇష్టం, నాకు ఈ పని చేయడం నాకు చాలా ఇష్టం, అదే దాన్ ఎనీథింగ్. తన్వి గారు, ఉషాకి తన్వికి ఎంత డిఫరెన్స్? ఐ థింక్ ఒక క్యారెక్టర్కి ఒకలాంటి ఇన్నోసెన్స్ కావాలి. అది డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు నేను కొంత సిమిలారిటీ ఉంటుంది తన క్యారెక్టర్కినో ఒరిజినల్గా ఉన్న దీనికి. ఇంకొంత ఇంక ఎలా అంటే యాక్టింగ్ కాబట్టి, అదే ఇందాక చెప్పింది కదా ఎరక్కొట్టేయాలి సెకండ్ రౌండ్లో అని, అది మార్నింగ్ ప్రిపేర్ అయ్యి వస్తుంది. ఇవాళ నేను ఎరక్కొట్టేయాలి, ఫస్ట్ డే మనకి క్లాప్స్ పడ్డాయి, మేబీ అట్లా అనుకుంటుంది. అండ్ ఇంకా యాక్టర్గా అయితే నో వర్డ్స్. వాట్ ఏమైందా? ఏం అవ్వలేదండి. మీ నుంచి అయితే కామెంట్స్ ఏమైనా రావట్లేదు మాకు. సో మీ నుంచి మాకు కొన్ని కామెంట్స్ కావాలి డెఫినెట్లీ. ఎందుకంటే శ్రీకామన్ గారు మీ ఆన్సర్ కూడా చెప్పేస్తున్నారు. అదే ఆలోచిస్తున్నాను. ఐ థింక్ ఉషా లైక్ నాకన్నా చాలా యునో ఫ్యామిలీ ఓరియంటెడ్. నేను అంత ఫ్యామిలీ ఓరియంటెడ్ ఐ యామ్, కానీ అంతలాగా యామ్ ఐ? అవును, 2 గంటలు చూపించాలి కదా, అంత తీసుకొచ్చి పెట్టారు ఒక దాంట్లో. బట్ ఐ జస్ట్ ఫీల్ లైక్ షీఈస్ మోర్. యు ఆర్ సేయింగ్ షీ ఇస్ బెటర్ దెన్ యు? నో, షీఈస్ వే మోర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ దెన్ మీ. ఓకే. ట్రైలర్ చూసినంత వరకు అయితే ఉషా లాంటి అమ్మాయి ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్ లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. నేను కోరుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ ఎలాంటి రోల్స్ మీకు ఏమైనా డ్రీమ్ రోల్స్ ఈ సినిమాలో ఎలాంటి ఉన్నాయి అలాంటి రోల్స్? నాకు ఒక ఆల్ లైక్ ఒక కమర్షియల్ సినిమా చేయాలని ఉంది. అంటే ఎలా అరుంధతి లాగానా, లేకపోతే చంద్రముఖి లాగానా? కమర్షియల్ అంటే మీరు చేసిన కమర్షియల్ I want to సినిమా do కాదా? even female oriented movies. చెప్పండి స్పెసిఫిక్ గా. కమర్షియల్ సినిమా, Commercial is different. దిస్ Like ఇస్ ఆల్సో కమర్షియల్, నో? yeah, it is. కానీ yes నాకు అర్థమైంది. మంచి గ్లామరస్ గా ఉంటూ కొన్ని సాంగ్స్ ఉంటూ ఒక మంచి మాస్ సాంగ్. మంచి మాస్ సాంగ్, అది ఉషా పర్నేలో మిస్ అయ్యేది మీ ఫీలింగ్ అంతే కదా? ఇందులో మాస్ సాంగ్ ఉంది, అది తను చేయలేదని ఆహా 3 months నుంచి. Thing like that. Okay, okay. దట్ బ్యూటిఫుల్ సాంగ్. ఎందుకంటే విజయ్ భాస్కర్ గారు మెయిన్ సాంగ్స్ కి సూపర్ క్యాప్చర్ చేస్తారు ఆయన. బట్ ఈ సాంగ్స్ కూడా అలాంటి ఒకటి గ్రాండియర్ లుక్స్ కనబడింది. మీరు ఎలా ఫెల్ట్ అయ్యారు యాక్టర్ గా ఆ షూట్ లొకేషన్స్ కి వెళ్తున్నప్పుడు? ఆ కంప్యూటర్ లో చూస్తుంటేనే వాట్ ఏ బ్యూటిఫుల్ అనిపించింది. బట్ హౌ యూ ఫెల్ట్? దుబాయ్లో అది నా ఫస్ట్ సాంగ్ షూట్ చేసింది. సో ఐ థింక్ దట్ విల్ ఆల్వేస్ బి చాలా మెమరబుల్ ఫర్ మీ. అండ్ అది కూడా యునో నా ఫస్ట్ సాంగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ నేను షూట్ చేశాను. కాశ్మీర్లో ఐ థింక్ చాలా చలిగా ఉండింది. జనరలీ ఆల్సో నేను చలి తట్టుకోలేను. అండ్ ఐ గాట్ సిక్ ఆల్సో. డాన్స్ ఎలా చేసావు చూపిద్దాం వాళ్ళకి. కానీ పాపం చాలా కష్టపడింది అసలు. కాశ్మీర్ లో చాలా కష్టం. అట్లీస్ట్ మిగతా వాళ్ళందరూ టెక్నీషియన్స్ అందరూ యూనో దే హ్యాడ్ జాకెట్స్ కోట్స్ అంతా, తను 1 piece మీద డాన్స్ చేయాల్సిన సీక్వెన్స్లు ఉండే. అండ్ అఫ్ కోర్స్ మేము, నాకు తెలియదు తను ఇంతకు ముందు చూసిందేమో, మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం స్నోఫాల్ చూడడం. మా డాడీ కూడా ఇయర్స్లో, ఆయన 60 yearsలో ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదంటే ఫస్ట్ టైం. ఇంకా ఆయన ఎంత ఎక్సైట్ అయిపోయారంటే ఇదేదో నాకు బ్లెస్సింగ్ లాగా ఉంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ అంబియన్స్, జనం, వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేసిన విధానం. అక్కడికి వెళ్తే మాకి ఒక 25 మంది సెక్యూరిటీ ఏంటి, అపార్ట్ ఫ్రమ్ ద టీమ్ వాళ్ళు అక్కడ ఒక 25 మంది క్రూ. సో చాలా మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. అవును, మెయిన్ గా హీరోస్ అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బట్ ఆ కామెడీ టీమ్స్ తోని యాక్షన్ చేసిన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, కామెడీ చేసిన యాక్సెప్ట్ చేస్తున్నారు. దట్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద రేర్ క్యారెక్టర్
హౌ డు అంటే దాన్ని ఎలా ఎంజాయ్ చేయగలరు? ఆ కామెడీ టీం అనేది నాకు బాగా కనెక్ట్ అవుతుంది, నేను వేస్తుంటే యాక్టర్ కూడా అది వర్కౌట్ అవుతుందని. అది నిజం చెప్పాలంటే నాకు తెలియదు, అది మీరు చెప్తుంటేనే నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఐ థింక్ పర్సనాలిటీగా ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ మీ. బట్ జిలేబీ తర్వాత రివ్యూస్ వచ్చాయి కదా మీకు, ఆల్మోస్ట్ మీ కామెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. యా వచ్చాయి. ఇన్ఫాక్ట్ నేను కూడా చూస్తా ఉన్నాం, కాల్స్ వచ్చినాయి, Yes. చేస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ విన్నాను, నాకు సర్ప్రైజింగే. నేనంత యూనో ఇది నేను ఇది చేస్తే చాలా బాగుంటుంది, అది చేస్తే చాలా బాగుంటుంది అంత ఇంకా అంత సీన్ లేదు ఇప్పుడు. అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది లేదు తిని కరెక్ట్గా అది వాళ్ళ కాల్ అని నాకు. సో బట్ ఒక సాంగ్ షూటింగ్ టైంలోని త్రివిక్రమ్ గారు రావడం జరిగింది, అండ్ ఎలాంటి ఇంటరాక్షన్ జరిగింది సార్తో, మ్యామ్ మీకు ఏమైనా గుర్తుందా? తనకి తన పాపం ఎక్కువ మాట్లాడలేదు, బట్ డాడీ చెప్పారు షీఈ్ అ నో ప్రాబ్లం గర్ల్ అని. అప్పుడే దృష్టిలో పడిపోయింది. డెఫినెట్లీ త్రివిక్రమ్ అంకుల్ కూడా ఐఎమ్ షూర్ ఆయన ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఎస్ ఖచ్చితంగా అమ్మాయి చాలా అందంగా ఉంది, బార్బీ డాల్ లాగా ఉంది. మీరు చిన్నప్పటి నుంచి ఆయన చాలా క్లోజ్ గా ఉండేవారు. మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళం. బాండ్ ఎలా ఉంటుంది? క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఆయన ఏదో బిజీగా వెళ్తా ఉంటే మేము కింద అందరం ఆడుతుంటే ఆయన మధ్యలో వచ్చి బౌలింగ్ చేసేవారు కాదు, వచ్చి ఓన్లీ బ్యాటింగ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. దాని తర్వాత ఎప్పుడన్నా మా చెల్లి తనేమో చాలా ఆబ్వియస్లీ సైజ్ కూడా చిన్నగానే ఉండేటప్పటికి అలా అయితే గోడ మీద అట్లా ఆ హైట్లో అట్లా కూర్చోబెట్టేవాళ్ళు అనమాట. అంకుల్ నన్ను కూడా ఎత్తాను అంటే నేను ఎట్లా ఎత్తుతాను ఒక చేత అట్లా. ఇట్ వాస్ ఫన్. ఎదుర్కొండ బిల్డింగ్లోనే ఉండేవాళ్ళు కాబట్టి వీ యూస్ టు మీట్ లైక్ ఎవ్రీ రెగ్యులర్గా ఆయన చూస్తూ ఉండడం. ఆయన ఇంటికి వచ్చి డాడీతో కూర్చొని ఇదంతా డిస్కషన్ జరిగేటప్పుడు మేము జస్ట్ ఏదో అట్లా టైం పాస్ చేస్తూ ఉండేవాళ్ళం మధ్యలో. సో దట్ 1 or 2 సెషన్స్ త్రివిక్రమ్ గారు మీకు ఇచ్చింది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? అదే డాడీని ఎక్కువ కష్టపెట్టకు, నువ్వు కష్టపడు, ఒక్క మాటలో తెంపేశారు. సో అండ్ మీరు చాలా తొందరగా అర్థం చేసుకున్నారు ఎవరు యాక్టర్ గా, మాకు అర్థమైంది ఆడియన్స్. డాడీ ఎక్కువ కష్టపెట్టుకు నువ్వే కష్టపడు అంటే యాక్టర్ గా మాకు అది కనబడుతూ ఉంటుంది. సో హౌ డు అంటే అంత ఫాస్ట్ గా ఎలా అర్థం చేసుకున్నారు అంటే అర్థం చేసుకోవడం కంటే కూడా నాకు చాలా ఇష్టం. నాకు చేయటం యూనో ఏదో యాక్టింగ్ చేయడము, ఏమైనా పర్ఫామ్ చేయాలి, అది ఎంతమందికి వచ్చే అదృష్టం అది. నేను ఐ లుక్ ఎట్ ఇట్ లైక్ అ బ్లెస్సింగ్. ఇది నాకేదో పెద్ద పనిలాగా అట్లా. విజయ్ భాస్కర్ గారి ఫిల్మ్స్ అన్ని చూసారు? ఎంతవరకు చూసారు? అన్ని చూడలేదు కానీ ఐ సా అ లాట్ ఆఫ్ దెమ్. బట్ హి ఈస్ వన్ ద డైరెక్టర్ అంటే ఉమెన్ అనే క్యారెక్టర్ ని చాలా మంచిగా డిజైన్ చేసి సినిమా మొత్తం కూడా వాళ్ళ చుట్టూ తిరిగి సచ్ బ్యూటిఫుల్ క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ ఉషా పన్ను ఎలా ఉంటుంది? ఉషా అనేవారు హౌ హీ డిజైన్ ద క్యారెక్టర్? అంటే మీరు చెప్పినట్టు యునో ఉషా మీదే యునో ఉంటుంది అండ్ చాలా ప్రామినెన్స్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ డ్రీమ్ ఫర్ ఎనీ డెబ్యూ హీరోయిన్ యునో ఇలాంటి ఒక సినిమా చేయాలి అని. అంత మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అండ్ మీకు యునో అందరూ హీ మేడ్ సమ్ క్లాసిక్ ఫిల్మ్స్. సో అలాంటి డైరెక్టర్తో నేను డెబ్యూ చేయడం ఇట్స్ నా అదృష్టం. డెఫినెట్లీ ఆగస్ట్ 2 తర్వాత ఉషా క్యారెక్టర్ ద మోస్ట్ లవబుల్ క్యారెక్టర్ అయిపోతుంది ఆడియన్స్ కి. బట్ స్టిల్ టుడే మీకు ద మోస్ట్ లవబుల్ క్యారెక్టర్ ఏంటి విజయ్ భాస్కర్ గారి సినిమా? నువ్వు నాకు నచ్చాలో ఆదిత్య అగర్వాల్ క్యారెక్టర్, మల్లీశ్వరిలో కత్రినా కైఫ్ గారి క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ మీకు బాగా ఇష్టం? మల్లీశ్వరిలో కత్రినా కైఫ్ గారు. బట్ వై అనేది చెప్పాలి కూడా అన్ని సినిమాలో వై మల్లీశ్వరి? అంటే ఐ లైక్డ్ హర్ అంటే ఆ ప్రిన్సెస్ రోల్. అండ్ నాకు యాక్చువల్లీ మల్లీశ్వరి ఇంకా మన్మధుడు చాలా ఇష్టం. అండ్ సార్ మెయిన్ గా సార్ అలాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన హీరో అనే క్యారెక్టర్ మాత్రం చాలా రియాలిటీగా గ్రౌండ్ రియాలిటీ పెడుతూ ఉంటాం, మన చుట్టుపక్కల ఎలా జరుగుతుంది. బట్ వాట్స్ యువర్ ఫేవరెట్ రోల్ ఆయన మొత్తం ఫిల్మోగ్రఫీలో? చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఇప్పుడు నాకు నచ్చిన వెంకటేష్ గారి క్యారెక్టర్ సూపర్గా ఉంటుంది, చాలా థిన్ లైన్ మీద వెళ్తుంది. ఒక్క ఎక్స్ట్రా డైలాగ్, ఒక్క చిన్న వేరే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మొత్తం మార్చేస్తుంది. అట్లా నువ్వు నాకు నచ్చే వాళ్ళు ఆయనది చాలా ఇష్టం. నాకు అసలు జై చిరంజీవి గారి క్యారెక్టర్ ఏబిసిడీలు రాని ఒక మనిషి 7 సముద్రాలు దాటి వెళ్ళి అంటే కాన్సెప్ట్గా చాలా పెద్దది. అట్లాంటివన్నీ నేను ఇంకా ఇంట్లో చాలా వింటూ ఉంటాను. సో మీరు ఓన్లీ ఈ సినిమాల గురించి అడుగుతున్నారు. అబ్బో ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి,
ఎన్నెన్నో. నేను వెయిటింగ్ ఎప్పుడెప్పుడు బయటికి తీయండి డాడీ తొందరగా ఆడియన్స్ కి చూపించండి. ఎనీ టూ మూమెంట్స్ చైల్డ్హుడ్ లోనే మీరు ఆన్సర్స్ లో హీరోస్ తో కానీ మీకు బాగా గుర్తుంది? చాలా ఉన్నాయి, రెండు ఎట్లా చెప్తాను, చాలా ఉన్నాయి. నేను ఎక్కువ మా ఫాదర్ సినిమాల కంటే కూడా బయట సినిమాలకి. నేను రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా అదే చూసాను, ఆ సెట్స్ లో కన్నా బయట సెట్స్ ఎక్కువ ఉండేవారు. అవును, ఎందుకంటే మా డాడీ ఎప్పుడు నేను షూటింగ్ వచ్చేస్తాను అన్నంతో వచ్చి అట్లా అనేవాళ్ళు కాదు. చెప్తానులే ఎప్పుడో ఒకసారి వద్దు కానీ అట్లా అట్లా ఉండేది. బయట సెట్స్ అంటే ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో స్కూల్ బంక్ కొట్టి అటు ఇటు వెళ్ళి టైంపాస్ చేసేవాళ్ళం. సో మెనీ మెమరీస్, ఐ జస్ట్ కాంట్ పిన్ పాయింట్ చేసి ఈ రెండు అని నేను చెప్పలేను అట్లా. అండ్ హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు 5 క్వశ్చన్స్ చాలా క్విక్గా ఆన్సర్ చేస్తే కంప్లీట్ చేయండి, రైట్? చెప్పండి. హూ ఈస్ మోస్ట్ లైక్లీ టు ఫర్గెట్ దేర్ లైన్స్ డ్యూరింగ్ ది సీన్? వై? చెప్పాం కదా ఎక్కువ ఆలోచించను. The next one, who is most likely to make everyone laugh on screen? ఎత్తుదాం అనుకున్నా ఏంటి చెయ్యి, మరి నేనే కదా. బలవంతంగా తరివే చెప్తారు. తను అనుకుంది నా పేరు చెప్పుకుందామా, సరే. The next one, who is most likely to stay in character off camera? No, so great. Who is most likely to bring the best snacks to set? Set ki best snacks ఎవరు చేస్తారు? మాకు అక్కడ పెట్టే వాళ్ళు బెస్ట్ స్నాక్స్ పెడతారు. Who is most likely to pull pranks on their co-stars? ఏంటి ప్రాంక్ ఒక్కటన్నా ఆగిపోయింది? ఏమంటే జస్ట్ చిన్న సరదాగా నా ఫస్ట్ అది అర్థం అవుతుందంటే చాలా పెద్ద ప్రాంక్ అయ్యింది. అలా ఏం లేదు. నా ఫస్ట్ డే అండి షూటింగ్ అప్పుడు నా ఫోన్ నాకు కనిపించట్లేదు. ఇంకా నేను షూట్ చేయాలి, నాది ఇప్పుడు మొదలు అవుతుంది, నాకేమో కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి, నా ఫోన్ కనపడట్లేదని. ఆయన అవన్నీ చూస్తూ కూడా చెప్పలేదు, ఆయన దాచిపెట్టారని. నవ్వుతున్నారు రూమ్ లో. So, who is most likely to have the most interesting stories about their audition experiences? ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్ స్టోరీ జై చిరంజీవి టైంలో ఎలాంటి ఆడిషన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అంటే నాకు మొత్తం గుర్తులేదు, జస్ట్ వాళ్ళు మేకప్ వేసేవి అలా అలా కొన్ని గ్లిమ్సెస్. నేను 4 years కదా, అండ్ కెమెరా ముందు ఐ రిమెంబర్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్, నాకు నచ్చేది. ఆయన ఇలా పోస్ట్ చేయి అలా పోస్ట్ చేసేదాన్ని. అవును, కానీ యా. Who is most likely to offer acting tips? సరే, అంటే సజెషన్స్ ఎలాంటి వాటిలో అంటారు? ఎక్స్ప్రెషన్స్ లోనా? అంటే నా సజెషన్స్ మీరు అనుకుని నేను ఏదో అమితాబ్ బచ్చన్ లెవెల్లో చెప్తాను అనుకుంటారేమో. తను వచ్చి నేను ఎలా చేయాలి అని అడిగేది. నా సజెషన్ అంతా జస్ట్ అలా చేసే, ఎక్కువ ఆలోచించకు, అంతే ఉండేది నా సజెషన్. తను ఏంటంటే కొంచెం తను రిపీటెడ్గా బాగా ప్రాక్టీస్ చేయడం అది ఇది అంతా చేసేది. One final question, who is most likely to be spotted rehearsing their lines? ఎందుకు నర్వస్ ఫీల్ అవుతారు ఒకసారి ఆన్ ది? అంటే డైలాగ్స్ గుర్తు పెట్టుకోవాలి, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, షార్ట్ స్మూత్ కావాలి, అవన్నీ ఆ ఇంటెన్షన్స్ తో. So wish you a great success. Thank you. Eagerly waiting for August 2nd. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రయాణం చూడడానికి. But any final note from? అందరూ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి ఫిల్మ్ చూసాము అనే ఫీల్తో వస్తారు. సో తప్పకుండా మీరు మీ కుటుంబాలతో ఇంకా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి చూడండి ఆన్ August 2nd ఉషా పర్ణయం. August 2nd ఉషా పర్ణయం. మీ అందరిని థియేటర్స్లో కలుసుకోండి. థ్యాంక్ యూ. బట్ డెఫినెట్లీ వన్ ఫైనల్ క్వశ్చన్ టు చెప్పండి. వెంకటేష్ గారు such a long journey, లేడీ కూడా కాన్స్టెంట్ మ్యూజిక్, ఎలాంటి బాండ్ మీ ఇద్దరి మధ్య ఉండేది? అండ్ మీరు ఎలా కాల్ చేసేవారు ఆయన? నువ్వు నాకు నచ్చే టైంలో ఇప్పుడు ఆయనతో మాట్లాడు? ఐ వాజ్ టూ యంగ్. నేనేమన్నానంటే నాకు ఆయన్ని చూసిన మెమరీ ఉంటుంది, ఆయనకి నన్ను చూడడం. ఆయన ఎంతమందిని కలుస్తూ ఉంటారు రోజులో, అది అందరం చిన్న పిల్లలం కాబట్టి అట్లా మనకి చూసినప్పుడు జస్ట్ ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ లానే ఉండి తప్పించి నేను వెళ్ళిపోయి అంకుల్ అది దాని వాళ్ళకు అంత నన్ను అసలు ఫస్ట్ హీరో అవ్వమని చెప్పిందే. సో దట్ ఈస్ దేర్. ఐ డోంట్ వాంట్ అది మనం ఆన్ కెమెరా చెప్పి ఐ డోంట్ వాంట్ అది ఇంకొక వేరేలాగా. చాలా ఆలోచించి చెప్తారు సార్, ఏమన్నా చెప్పినప్పుడు అది పక్కా జరుగుతుంది కూడా. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో ప్లీజ్ క్యారీ ఫార్వర్డ్ ద లెగసీ ఆల్సో. విజయ్ భాస్కర్ గారు, విష్ యు గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కొంచెం తండ్రి గారికి మాటలు నేర్పించండి. yes and
ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ఇంటర్వ్యూ. మీరు చాలా బాగా చేశారు, Thank మేము చాలా కంఫర్టబుల్ గా మీరు ఫీల్ అయ్యాం. కావాలి. మన వైపు నచ్చలేదు అందుకే మాట్లాడలేదు. లేదు, లేదు. నాకు అలా హ్యాపీగా ఏం అర్థమైంది. లేదు. Thank you, ma'am. అలా ఏం కాదండి, అస్సలు కాదు. Wish you a great success. Thank Thank you so you. much. So guys, మీరందరూ కూడా ఉషా పర్ణం ఒక బ్యూటిఫుల్ లవ్ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా తెలియజేయడానికి August 2nd ద లెజెండరీ డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు మన ముందుకైతే రాబోతున్నారు. సో మీరందరూ కూడా సినిమాని అయితే థియేటర్ లో చూసి వీళ్ళందరినీ కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.